భవ్యమైన దుర్గము మహావినోదుడాపదన సహాయుడై నన్బ్రోచును. అభయమభయమభయమేపు ఆనందమానందమానందమౌహ దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము. ఈ దినము మీకు వచ్చుచున్న మాట 126వ కీర్తన 3వ వచనమును మనం ధ్యానిస్తాం. 126:3 యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనము సంతోషభరితులమైతిమి. గొప్ప కార్యాలు దేవుడు చేసినప్పుడు వచ్చేది ఏంటిది? సంతోషము. గొప్ప కార్యాలు చేసినప్పుడు సంతోషము. మనము అనుకున్న కార్యాలు నెరవేరినప్పుడు సంతోషము. ఇల్లు కట్టినప్పుడు సంతోషము. పిల్లలు జన్మించినప్పుడు సంతోషము. వివాహం జరిగినప్పుడు సంతోషము. తర్వాత మనం ఏదైనా ఆస్తిని కొన్నప్పుడు సంతోషము. ఏదైనా బిల్డింగ్ కొన్నప్పుడు సంతోషము. లాస్ట్కి వెళ్ళినప్పుడు దుఃఖము. అంటే అందరిని విడిచి వెళ్ళినప్పుడు దుఃఖము. వెళ్ళిన వ్యక్తికి దుఃఖము, ఉన్నవారికి దుఃఖము. అంటే నరుడు ఒకేసారి జన్మించడము, ఒకేసారి మరణించడము, తర్వాత దేవుని ఎదుట తీర్పు అని బైబిల్ గ్రంథంలో ఒకేసారి అని ఉన్నది. కాబట్టి అంటే దేవుడు కూడా కరెక్ట్ గానే పెట్టాడండి. అవును. మొన్న తమిళనాడులో ఒక పెద్ద యాక్టర్ ఆయన ఒక మాట అంటున్నాడు. ఆయన క్రైస్తవ వ్యక్తి కాదు, కానీ 40 years వరకు మనం చెప్పినట్టు బాడీ వింటది. 40 to 50 బాడీ చెప్పినట్టు మనం వినాలి. 50 to 60 పిల్లలు చెప్పినట్టు మనం వినాలి. 60 to 70 మనవరాలు చెప్పినట్టు మనం వినాలి. 70 తర్వాత ఇంకా అంటే నాకు అది విన్నప్పుడు అంత మంచి జ్ఞానం ఉన్నది ఈ వ్యక్తికి అనుకున్నా. అంటే ఎవరు కూడా జరగబోయే కార్యం ఈ లోకాన్ని విడిచిపోయేటప్పుడు మరణం తర్వాత దాని గురించి ఎక్కువ ఆలోచించరు. ఉన్నామా పోయిన తర్వాత ఏంటిది? ఉన్నామా ఉన్నప్పుడు ఇదే ఆలోచిస్తారు, కానీ మరణించిన తర్వాత ఏంటిది దానిని ఎక్కువ ఇష్టపడరు, ఆలోచించరు. కానీ ఈ యాక్టర్కి మంచి జ్ఞానం ఉన్నది, అన్ని జ్ఞానంతో చెప్పాడని అనుకున్నాను. కరెక్టే. కాబట్టి ఏజ్ పెరుగుతూ ఉన్నప్పుడు, బలహీనత వచ్చినప్పుడు, అవయవములు సరిగా పని చేయక కష్టపడినప్పుడు, నొప్పులు, కీళ్ళ నొప్పులు, జాయింట్ నొప్పులు ఇవన్నీ వచ్చినప్పుడు విసుగు కూడా వచ్చేస్తుంది లాస్ట్లో. ఏంటిది ఉండి ఎందుకు అను విసుగు కూడా వచ్చేస్తుంది కావచ్చు. గొప్ప కార్యాలు దేవుడు చేసినప్పుడు సంతోషం. కొన్ని కార్యాల్లో దుఃఖం కూడా కలుగుతుంది. కానీ దేవుడైతే గొప్ప కార్యాలు చేసి మిమ్మను మీకు ఆనందమును దేవుడు ఇవ్వాలి, సంతోషమును ఇవ్వాలి. కొందరు ఏమంటారంటే ప్రతిరోజు మంచిగా అనుభవించాలండి, ఒక్కొక్క వయసులో మంచిగా అనుభవించాలండి, హ్యాపీగా ఉండాలండి. ఒకటే టెన్షన్ ఎందుకు? మంచిగా పోవాలి, వేరే దేశం పోవాలి, టూర్ పోవాలి, అది పోవాలి. ఒక్కొక్క రోజును కూడా మన ఆయుష్ను మంచిగా మనం గడపాలి, మంచిగా చేయాలి అని కొందరు ఇలా చెప్తూ ఉంటారు. అది కూడా కరెక్టే. అవును.
కాబట్టి కొందరు వేరే దేశాలకు వెళుతారు, టైం పాస్ కొరకు వెళ్తారు, అటు వెళ్తారు, ఇటు వెళ్తారు. గొప్ప కార్యాలు దేవుడు చేసినప్పుడు సంతోషము కలుగుచున్నది. గొప్ప కార్యాలు అప్పు బాధల నుండి బయటికి తీసుకొచ్చినప్పుడు అబ్బా సంతోషం కలిగినది. మొన్న హెల్త్ ప్రాబ్లం నుండి దేవుడు బయటికి తీసుకొచ్చినప్పుడు మళ్ళీ సంతోషం కలిగినది. మళ్ళీ నేను నిలబడి మాట్లాడుతానని ఊహించలేదు. మళ్ళీ దేవుడు నన్ను నిలవబెడతాడని నేను ఊహించలేదు. ప్రార్థన చేశాను, హెల్త్ కొరకు రోజు ప్రార్థన చేస్తాను, కానీ దేవుడు మళ్ళీ నిలవబెడతాడా అని నేను ఊహించలేదు. ఇప్పుడు ధైర్యంగా చెప్తున్నాను. మొన్న ఖమ్మంలో ఒక మీటింగ్ జరిగింది, ధైర్యంగా చెప్పాను. నేనే సాక్ష్యం. దేవుడు స్వస్థపరచగలడు, బలము ఇవ్వగలడు, మళ్ళీ తిరిగి నిలవబెట్టగలడు. నేనే మీకు సాక్ష్యం అని చెప్పాను. గొప్ప కార్యాలు దేవుడు చేసినప్పుడు మనకు సంతోషం కలుగుతున్నది. కాబట్టి మీకు కూడా ఈ వాక్యమును వినిన మీకు కూడా దేవుడు గొప్ప కార్యాలు చేయాలి, సంతోషం ఇవ్వాలి అని ఈ సమయంలో మీకు నేను ప్రార్థన చేయబోచున్నాను. 100 సంవత్సరాల తర్వాత ఒక కొడుకు జన్మిస్తే ఎంత సంతోషం ఉంటది. అబ్రహాం 100 ఏళ్ల వయసులో సంతానం లేక కష్టపడ్డాడు. దేవుడు ముందే చెప్పేశాడు, నీకు సంతానం నేను ఇస్తాను. ఎలా ఇస్తాడు? ఏజ్ పోతూ ఉన్నది, సైన్స్ ఒప్పుకోదు, లోకం ఒప్పుకోదు, ప్రజలు ఒప్పుకోరు, ఎవరు నమ్మరు. 100 ఏళ్ల వయసులో కుమారుని ఇచ్చినప్పుడు అబ్బా దేవుడు తాను చెప్పిన మాటను నెరవేర్చాడని సంతోషపడ్డాడు. మొన్న నా సన్ శాంసన్ వాకింగ్ చెప్పినప్పుడు ఒక మాట చెప్పాడు, అది ఎప్పుడు కూడా నా మైండ్ లో కూడా రాలేదు. ఏంటిదంటే 100 సంవత్సరాలు వయసులో జన్మించాడు కాబట్టి రిబ్కా వయసు కరెక్ట్ అక్కడ సెట్ అయింది. ఒక 20-30 సంవత్సరాల ముందే జన్మించి ఉంటే రిబ్కాకి సెట్ కాదు. అంటే రిబ్కాతో జత చేయాలి అని చెప్పి దేవుడు లేటుగా 100 సంవత్సరాల్లో అతనికి జన్మం వచ్చిందని చెప్పాడు. అది మంచిగా అనిపించింది. అది ఎప్పుడు కూడా నా మైండ్ లో కూడా రాలేదు. అంటే గొప్ప కార్యాలను దేవుడు చేస్తారు, దాని వలన మనకు సంతోషం కలుగుతుంది. అటువంటి సంతోషం దేవుడు మీకు ఇవ్వాలి. నేను ప్రార్థన చేస్తాను. ప్రభువా, ఒక్కసారి మీరు కనికరపడండి, కృప చూపండి. ఈ వాక్యమును, ఈ మాటలను వినిన ప్రతి ఒక్కరిని బ్లెస్ చేయండి తండ్రి. గొప్ప కార్యాలను వారు చూడాలి. స్తోత్రం. ఏదో మొరబెట్టుచున్నారో అక్కడ ఒక అద్భుతం జరగాలి. కాబట్టి మీ హస్తం వారి మీద ఉంచండి, బ్లెస్ చేయండి తండ్రి. అడ్డు ఆటంకములు, అపవాది క్రియలను యేసు నామములో బంధిస్తున్నాం. విడుదల దయచేయండి, నడిపించండి. యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. జడ్సన్ అబ్రహాం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, తెలిసిన వారు చెప్పండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఈ జూన్ నెల 13, 14 2 దినములు స్పెషల్ మీటింగ్స్ ప్రేయర్ టవర్ లో ఉన్నదండి. 13, 14 తప్పకుండా రండి, పాలు పొందండి, సంఘముగా వచ్చి పాలు పొందండి. 13వ తేదీ పాస్టర్ కొరకు మీటింగ్ జరుగుతుంది. 14వ తేదీ ప్రజలకు. 2 దినములు కూడా అద్భుతమైన కోడికలు. తర్వాత ఫ్రీ బస్, ఉచిత బస్సు వసతి మీకు ఏర్పాటు చేయబడుతుందండి. రావచ్చు, మళ్ళీ రైల్వే స్టేషన్ పోవచ్చు. మధ్యాహ్నం భోజనం కూడా ఉన్నది, 2 రోజులు కూడా అన్ని వసతులు ఉన్నవి. కాబట్టి సంతోషంగా రండి, కుటుంబంగా రండి, పాలు పొందండి, వెళ్ళండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. 13, 14 జూన్ 13, 14 2వ శుక్రవారం, 2వ శనివారం మర్చిపోకండి. మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను.
ప్రభు మిమ్మల్ని దీవించను గాక. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.